వైసీపీ హాల్లో జరిగిన అక్రమాలను ప్రజల ముందు ఉంచేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు ఇవాళ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు భేటీ కాబోతున్నారు. సిట్ నివేదికలో జంతుకోవ ప్రస్తావన లేదని వైసీపీ వాదిస్తుండగా ఆ ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టేందుకు రూపొందించాల్సిన కార్యాచరణపై భేటీలో చర్చించనున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు వాస్తవాలను వివరించేలా ఉమ్మడి మీడియా సమావేశాలు నిర్వహించడంపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశంపై ప్రత్యేక చర్చ చేపట్టి దోషులను చట్టం ముందు నిలబెట్టే ప్రక్రియను వేగవంతం చేసేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయనున్నారు. ఈ సమావేశంలో కేవలం తిరుమల లడ్డు కల్తీన ఈ అంశమే కాకుండా రాబోయే రాజ్యసభ ఎన్నికలు, పెండింగ్ లో ఉన్న నామినేటెడ్ పదవుల భర్తీ గురించి కూడా చర్చించబోతున్నట్టు సమాచారం. వైసీపీ ప్రభుత్వ హయాంలో సరఫరా అయిన 60 లక్షల కిలోల నెయ్యిలో నాణ్యత లేదని, అది అసలు నెయ్యే కాదని సిట్ తన ఛార్జిషీట్లో పేర్కొంది. ఇక కేవలం పామ్ ఆయిల్, ఇతర రసాయనాలతో కూడిన ద్రవాన్ని నెయ్యిగా సరఫరా చేసి 233 కోట్ల మేర శ్రీవారి నిధులను దోచుకున్నారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. సిట్ నివేదికల అంశాల ఆధారంగా ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్న అసలు సూత్రధారులను పట్టుకోవడానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక విచారణ కమిషన్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇక సిట్ ఇచ్చిన నివేదికలో జంతు కొవ్వు ప్రస్తావన లేదని వైసీపీ వాదిస్తుండగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఈ వాదనను తీవ్రంగా ఖండించారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రాజమౌళి, గుడ్ మార్నింగ్ భాగ్యశ్రీ. ఏదైతే తిరుమల తిరుపతి లడ్డు వ్యవహారంలో కల్తీ జరిగినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న నేపథ్యంలో ఇటు కూటమి ప్రభుత్వం మాత్రం దీని మీద గట్టి చర్య తీసుకోవాలని సిట్ అధికారులను ఆదేశించినట్టుగా తెలుస్తుంది. సిట్ అధికారులు ఇప్పటికే దాని పూర్వాపరాలు పరిశీలించి నివేదిక కూడా సమర్పించిన నేపథ్యం ఉంది. ఇక ఏదైతే వైసీపీకి సంబంధించి వైసీపీ పార్టీ గట్టిగా తిప్పికొడుతున్నది కూటమి ప్రభుత్వాన్ని, ఎక్కడ కల్తీ జరగలేదు, కల్తీ అనే ఆరోపణలు మాత్రమే అంటూ కూడా ప్రజలకు దృష్టికి తీసుకువెళ్తున్నది. దాని మీద తారాస్థాయిగా పోటీ పడి ప్రజల వద్దకు నిజమైన పరిపాలనకు సంబంధించి ఇది కల్తీ లడ్డు వ్యవహారంలో జరిగిన అవినీతి అక్రమాలను, లడ్డు కల్తీ వ్యవహారం భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా చేసినటువంటి అప్పటి వైసీపీ ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి, ప్రజల వద్దకు నిజంగా ఈ కల్తీ వ్యవహారాన్ని తీసుకెళ్లడానికి ఇటు కూటమి ప్రభుత్వం మాత్రం సంసిద్ధం అవుతుంది. అంటే ఈ రోజు జరగబోయేటువంటి కూటమి ప్రభుత్వ భేటీలో ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు బీజేపీ అధ్యక్షులు మాధవన్తో పాటు సీఎం చంద్రబాబు నాయుడు ముగ్గురు భేటీకి అన్నారు. ఈ అంశంలో రకరకాల విభిన్న కథనాలు అల్లుతున్నటువంటి వైసీపీ పార్టీకి మాత్రం గట్టి బుద్ధి చెప్పాలనే నేపథ్యంతో ఈ మీటింగ్ ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు కావచ్చు, లేకుంటే భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా వివరించడానికి, ఎందుకంటే కల్తీ లడ్డులో కొవ్వుకు అంటే కల్తీ కొవ్వుకు సంబంధించి కావచ్చు, లేదంటే జంతు పదార్థాలకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా కావచ్చు, ఈ నేపథ్యంలో జరిగిన నేపథ్యం ఉంది. ఇవన్నిటిని కూడా ప్రజల దృష్టికి తీసుకువెళ్ళాలి, నిజమైన దోషులను శిక్షించాలనే దిశగా అడుగులు వేస్తున్నది. ఇక చూస్తే రాజ్యసభ సభ్యులకు సంబంధించి రాజ్యసభ 4 పోస్టులు ఖాళీ అవుతున్న రాజ్యసభ సీట్లకు సంబంధించి దీన్ని కూడా వ్యవహారంగా మా కూటమి ప్రభుత్వంలో చర్చించాలి. నిజంగానే ఒకవేళ కనుక ఇలాంటి నేపథ్యంలోనే ఇటు మా వాళ్ళతో పాటు రాజ్యసభ ఎన్నికలు ఖాళీ అవుతున్న 4 రాజ్యసభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కూడా చర్చించుతున్నారు. తిరుమల తిరుపతి లడ్డు వ్యవహారంలో మాత్రం ముఖ్యంగా ఉన్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుడు తీర్చిదిద్దే ప్రక్రియలో భాగంగా టీడీపీ ప్రభుత్వం ఉండగా దాన్ని సర్వనాశనం చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు గగ్గోలు పెట్టారు, నిజంగా ఒక నియంత్రణ పరిపాలన చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ప్రజలు స్వచ్ఛందంగా ఉన్నారు. ఈ విషయాన్ని కూడా ప్రజల దృష్టికి తీసుకువెళ్ళాలి. ముఖ్యంగా తిరుమల తిరుపతి లడ్డు వ్యవహారంలో మాత్రం వైసీపీ పార్టీని ఎండగట్టాలి, ప్రజల దృష్టికి ఖచ్చితంగా తీసుకువెళ్ళాలి, ప్రతి ఒక్కరికి తెలియాల్సిన పద్ధతి ఉంది అంటూ కూడా చర్చించున్నారు. ఈ నేపథ్యంలోనే రాబోయే అసెంబ్లీ సమావేశంలో దీనిపైన సిట్ ఇచ్చిన నివేదిక ప్రకారంగా నిజంగానే దీని మీద చట్టసభల్లో తీసుకువెళ్లి దోషులకు కఠినమైన శిక్ష పడాలనే నేపథ్యంలో రాబోయే అసెంబ్లీలో దీనిపై చర్చించాలి. వాడివేడి చర్చగా సుమారుగా దీనిపైన చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్వాపర పరిశీలించిన తర్వాత ఎవరెవరికి ఏ శిక్షలు ఖరారు చేయాలి కోర్టు ద్వారా అని కూడా, చట్టం ద్వారా అంటూ కూడా
ఈ నేతలు ఉన్నారు. ఇప్పటికే ఇప్పుడు ఇటు ఏదైతే వైసీపీ వర్సెస్ కూటమి ప్రభుత్వం ఈ రెండింటి మధ్య తారాస్థాయికి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు మనం చూస్తున్నాం తారాస్థాయిలకు చేరింది. ఎందుకంటే ఇండ్ల మీద దాడి చేయడం కావచ్చు, ఫర్నిచర్ ధ్వంసం చేయడం కావచ్చు, లేదంటే పైకి వెళ్ళడం కావచ్చు, ఇలాంటి తారాస్థాయికి చేరుతుంది. ఇలాంటిది ఇంకొకసారి ఉపక్రమించకూడదు అనే నేపథ్యంలోనే ఒకరి మీద ఒకరు ఆ పార్టీ కొట్టుకోకుండా ఇలా ఉండడానికి మాత్రం చట్టం తన పని చేసుకుపోతుంది. కానీ తప్పు చేసిన వారు శిక్ష మాత్రం ఖచ్చితంగా పడాల్సిందే అనే నేపథ్యంలో మాత్రం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది భాగ్యశ్రీ. థ్యాంక్ యూ రాజమౌళి.